హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ బ్యాంక్లో 4500 ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో బ్యాంకుకు సంబంధించి పాస్బుక్ రైటింగ్, ఓచర్ రైటింగ్, క్యాష్ కౌంటింగ్ లాంటి టాస్క్స్ను కంప్లీట్ చేయడానికి ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. ఈ జాబ్స్కు సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ జిల్లాల్లో వేకెన్సీ ఉన్నాయి. ఈ వీడియోలోనే ఏ జిల్లాకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ జాబ్కి కన్నా మీరు సెలెక్ట్ అయితే నెలకు 15,000 రూపాయల వరకు మీకు శాలరీ వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే మన ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైం డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, బ్యాంక్లో ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. మొదటగా మన జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 128 వేకెన్సీ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 100 వేకెన్సీ ఉన్నాయి. రెండు రాష్ట్రాలకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా చెప్తాను. మొదటగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 100 వేకెన్సీలో హైదరాబాద్కు సంబంధించి 30, మేడ్చల్ మల్కాజ్గిరి 11, రంగారెడ్డి 1, జోగులాంబ గద్వాల్ 1, మహబూబ్ నగర్ 2, నాగర్ కర్నూల్లో 1, రంగారెడ్డి 7, సంగారెడ్డి 4, వికారాబాద్ 1, ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 2, హనుమకొండ 3, జగిత్యాల 2, జనగాన్ 2, కామారెడ్డి 1, కరీంనగర్లో 1, ఖమ్మంలో 3, మహబూబాబాద్ 1, మంచిర్యాల 1, మెదక్లో 4, నల్గొండ 6, నిజామాబాద్ 1, పెద్దపల్లి 1, రాజన్న సిరిసిల్ల 1, సిద్దిపేటలో 2, సూర్యాపేటలో 2, వరంగల్లో 1, యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల వారీగా వేకెన్సీ డీటెయిల్స్. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపురంలో 2 పోస్టులు, బాపట్ల 8, చిత్తూరు 2, గుంటూరు 11, కర్నూలు 3, నంద్యాల 3, పల్నాడు 11, ప్రకాశం 3, నెల్లూరు జిల్లాలో 4, సత్యసాయి జిల్లాలో 1, తిరుపతి 4, వైఎస్ఆర్ కడప 2, ఈస్ట్ గోదావరి 3, ఏలూరు 5, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, వెస్ట్ గోదావరి 8, అనకాపల్లి 4, అంబేద్కర్ కోనసీమలో 2, ఈస్ట్ గోదావరి 3, కాకినాడ 11, పార్వతీపురం మన్యం 1, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 9, విజయనగరంలో 8 వేకెన్సీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా డిస్టిక్ మిస్ అయిన వాళ్ళు, కొన్ని జిల్లాలు ఇందులో లిస్టులో లేవు, మరి మేము అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. వేరే జిల్లాలో ఉన్నట్టు వేకెన్సీస్ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు సేమ్ రైట్స్ అనేవి ఉంటాయి. అక్కడ లోకల్ రిజర్వేషన్స్ అలా ఏమీ ఉండవన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ముందు తప్పనిసరిగా మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి మీరు అప్లికేషన్ చేయాలి అంటే అక్కడ లోకల్ లాంగ్వేజెస్ అయినటువంటి తెలుగు లేదా ఉర్దూలో మీకు నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది లేదు అంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది కాదన్నమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో డిస్క్వాలిఫై అయితే మీరు జాబ్కి సెలెక్ట్ అయినా కూడా మీకు జాబ్ అనేది ఇవ్వరు. ఒకవేళ మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో గన
లోకల్ లాంగ్వేజ్ కానీ మీరు చదివి ఉంటే మీకు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. లేకపోతే మాత్రం తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా, ఒకే ఒక ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ లోకల్ లాంగ్వేజ్ చదివి ఉంటే మీకు ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేయరనమాట. ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్తో 100 మార్కులతో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 1 అవర్ మాత్రమే టైం అనేది మనకి ఇస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అండ్ మనకి ఇక్కడ దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్క్స్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఈ ఎగ్జామినేషన్లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. అన్ని క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇందులో 5 సబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ సబ్జెక్ట్స్ చూసినట్లయితే జనరల్ లేదా ఫైనాన్స్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్లు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్లు, కంప్యూటర్ నాలెడ్జ్ 20, జనరల్ ఇంగ్లీష్ 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పైన 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టోటల్గా 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా సపరేట్ టైం స్లాట్ అంటూ ఏం లేదు. మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి కలిపి 1 అవర్ టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి 4500 అప్రెంటిస్ ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 12/6/2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 22/6/2026 లోపు చేసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఉండొచ్చు అని ఇచ్చారు. ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే, అప్రాక్సిమేట్ డేట్ మాత్రమే ఇది. ఒకవేళ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్ డేట్ కానీ ఎగ్జామినేషన్ డేట్ కానీ వస్తే, అలాగే హాల్ టికెట్స్ కానీ వస్తే నేను మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 సంవత్సరం వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. 31/5/2026 నాటికి మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనం క్లియర్గా చూసాం. ఫైనల్ సెలక్షన్. ఇక కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేది మనకి 1 ఇయర్ పాటు ఉంటుంది. ఈ 1 ఇయర్ పాటు మీరు ఈ గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ అనేది ఇచ్చి మీకు పంపిస్తారు. ఈ సర్టిఫికేట్ని యూజ్ చేసి మీరు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అడిగినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఫైనాన్షియల్ సెక్టార్లో మీరు ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఈజీగా వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు జాబ్ అనేది వస్తుంది. ఇక స్టైఫండ్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే నెలకు 15,000 రూపాయల స్టైఫండ్ అనేది మీకు ఇస్తారు. అంతేగాని వేరియస్ అలవెన్సెస్ అనేవి ఏమీ ఉండవు. ఓన్లీ 15,000 రూపాయలు మాత్రమే మీకు పే చేయడం జరుగుతుంది. ఇక దీనికి ఓవర్ టైం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ బ్యాంక్ టైమింగ్స్లో, బ్యాంక్ వర్కింగ్ డేస్లో మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు జాబ్ అనేది వదిలేసి ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే జనరల్ ఎకనామిక్ లివికర్ సెక్షన్ ఓబీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ 944 రూపాయలు పే చేయాలి. ఈ కేటగిరీలకు సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ 708 రూపాయలు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించిన మేల్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ, ట్రాన్స్జెండర్ వీళ్ళందరూ కూడా 236 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది వీళ్ళు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా చెప్పాను. ఎవరైతే నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేటువంటి అఫీషియల్ పోర్టల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో
9వ పేజీలో మనకి ఒక మాన్యువల్ అనేది ఇచ్చారు. ఓకేనా? ఈ మాన్యువల్ ద్వారా మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, నాట్స్ పోర్టల్లో ఏ విధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది, అప్రెంటిస్షిప్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఉంటుంది. దాన్ని ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే మీకు ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత చేసుకోవచ్చు. ఆల్రెడీ నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే మా జిల్లాలో వేకెన్సీ లేవు, మేము పక్క జిల్లాలో అప్లికేషన్ చేసుకోవచ్చా అని. ఎస్, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీ జిల్లాలో లేకపోతే పక్క జిల్లాలో అయినా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.